భారతదేశంలో న్యాయస్థానాల్లో అవినీతి ఉంది అని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కొన్నాళ్ళు గడిచింది కదా, ఇప్పుడు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి, ఆనాటి ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో న్యాయస్థానాల్లో అవినీతి ఉంది అని చెప్పిన మాటకి కొనసాగింపుగా ఒక మాట, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో న్యాయస్థానాల్లో అవినీతి ఉందా, పూర్తిగా పోయిందా అనే విషయంపై ఒక మాట ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వస్తే భారత ప్రజానీకానికి ఒక సందేశంగా ఉంటుందేమో. అప్పుడు అవినీతి ఉందన్నారు కదా భారత ప్రధాన న్యాయమూర్తి, ఇప్పుడు అవినీతి ఉందా పోయిందా? అదే భారత ప్రధాన న్యాయమూర్తి ఆ వేదిక నుంచి అప్పుడు చెప్పిన న్యాయమూర్తి వేరు కావచ్చు పేరు, ఇప్పుడు చెప్పిన న్యాయమూర్తి వేరు కావచ్చు పేరు, కానీ భారత ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తే కదా. ఒక మాట అక్కడి నుంచి వస్తే భారత ప్రజానీకానికి బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే అభిప్రాయం న్యాయమైంది కనుక భారత ప్రజానీకం కూడా తమ అభిప్రాయం అనుకోవచ్చేమో. నా మాట నచ్చితే, అభిప్రాయం నచ్చితే ఒక సందేశం ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి కావాలి. భారతదేశంలో ప్రస్తుతం న్యాయస్థానంలో అవినీతి ఉందా లేదా? కమ్యూనిస్ట్ ఇండియా వర్దిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిల్లేను.